నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ 15వ తారీఖు వస్తే దాదాపు 8 ఏళ్ళు. ఈ 8 ఏళ్ళ లోపల నిజంగా పురోగతి ఏమైనా ఉందా అంటే దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఉన్నప్పుడు కనీసం ఇంచు పొల్లు కూడా ఎక్కడ దర్యాప్తు జరగలేదు. జస్ట్ ఫస్ట్లో సిబిఐ ఏదైతే ఉందో రామ్ సింగ్ గారి నేతృత్వంలో మ్యాక్సిమం కేసు అయిపోయిందని చెప్పేసి అనుకుంది, కాస్త ఇప్పటిదాకా పొడిగించుకుంటూ వచ్చారు. అవి అందరికీ తెలిసిందే. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ సిబిఐకి వాళ్ళు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అంటే ఇప్పటికి 3వ ఛార్జ్ షీట్ కూడా ముగిసింది కదా, ఇంకా అందుకని సునీత పెట్టిన పిటిషన్లన్నీ తిరస్కరించింది. కానీ ఇవాళ ఏం చెప్పిందంటే కోర్టు, మీరు 4 వారాల్లోగా, అంటే ట్రయల్ కోర్టుకి చెప్పింది, మీరు మొత్తం విచారణ పూర్తి చేసి తుది తీర్పు ఇవ్వమని చెప్పింది. ఆల్రెడీ మీకు తెలుసు ఇందులో అవినాష్ రెడ్డి ఉన్నారు, భాస్కర్ రెడ్డి ఉన్నారు, దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్గా మారిపోయారండి. ఇంకా ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళు నిందితులుగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా బెయిల్ అనేది బెయిల్ పిటిషన్కి సంబంధించి ఇప్పుడు దాని మీద వీళ్ళకి అది బెయిల్ పిటిషన్కి సంబంధించి కోర్టు ఇవాళ కొట్టేయడం జరిగింది. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు 4 వారాల్లోగా మీకు ట్రయల్ కోర్టు తుది తీర్పిస్తే ఫర్దర్గా కేసు ముందుకెళ్తుంది. అంటే సునీతకి కొంత ఊరట వస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా 8 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది. ఎప్పుడు 2020లో మొదలైంది కదా ఈ కేసు, మనకి గుర్తున్నంత మట్టికి. సో 2020లో మొదలైంది, 19లో జరిగింది హత్య. సో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం ఇది నడుస్తూనే ఉంది. దీని మీద మీరు చెప్పినట్టుగా ఒక ముఖ్యమంత్రిగా, ఒక సొంత అంటే బాబాయ్ చనిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దాన్ని పట్టించుకోవాలి. ఇప్పటికి కూడా ఆయన భయపడుతున్నాడు. ఇవాళ ఇది వస్తోంది కాబట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడేమో డైవర్ట్ చేయటానికి. ఆయన చాలా తెలివైనవాడు. అంటే ప్రజలు దృష్టిని మరల్చడానికి ఆయన రకరకాల జిమ్మికలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఈ కోర్టు తీర్పు వస్తుంది కాబట్టి అందులో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రజలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటేనండి, ఆయన అంటే చాలా మంచి ఇది ఉంది లోకల్గా, చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు అయినా కాదండి, ఒకసారి మనం సునీత పొజిషన్ ఊహించుకుంటే, సొంత తండ్రి చనిపోయి 8 ఏళ్ళు అయ్యి ఒక పెద్దనాన్న కొడుకు ముఖ్యమంత్రిగా పనిచేసి అసలు దీని మీద ఏమీ పట్టించుకోకపోతే అమ్మాయి వేదన ఏంటి? ఇంకా పైపెచ్చు ఆవిడ మీద, ఆవిడ భర్త మీద, తర్వాత రామ్ సింగ్ మీద, సిబిఐకి చెందిన అధికారి మీద కేసులు పెట్టడం ఏంటి? వాళ్ళ కేసుల నుంచి వాళ్ళు బయటపడ్డారు, అది వేరే విషయం. అదే ఒకవేళ అదే వాళ్ళే కనుక కంటిన్యూ అయి ఉంటే వైకాపాని, వీళ్ళ పరిస్థితి ఏమై ఉండేది? ఒకసారి మనం ఊహించుకుంటే అనుమానాస్పద మృతుల్లో వీళ్ళు కూడా ఉండేవాళ్ళు కదా ఖచ్చితంగా. అసలు ఒకప్పుడు మనమే భయపడ్డాం, మీకు గుర్తుంటే కనుక. అయితే అసలు సునీతకి ఎంత సెక్యూరిటీ ఉంది, తనకి ప్రాణానికి ఎంత భద్రత ఉంది అనేది మనందరం కూడా వర్రీ అయ్యాం. లక్కీగా కూటమి వచ్చింది కాబట్టి ఆవిడ నిర్భయంగా తిరుగుతున్నారు నన్ను అడిగితే. అయినా కూడా జాగ్రత్తగా ఉండాలనుకోండి వాళ్ళతోటి. సో ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇవాళ వచ్చిన తీర్పు అనేది కొంచెం మనం ఆహ్వానించదగ్గ అంశమే. ఎందుకంటే కనీసం ఒక తుది తీర్పు వస్తే దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా ఒక ఫైనల్ ఒక కన్క్లూజన్ కోర్టు వచ్చి ఒక తుది తీర్పు వెలువరిస్తే, ఇప్పుడు వీళ్ళు ఎలాగో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నిందితులుగా, మరి వీళ్ళ పేర్లు ఫైనల్ అయితే, ఎందుకంటే రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అవి లేకుండా ఉండవు. వాళ్ళు విచారణ చేశారు, వాళ్ళు సిబిఐ కూడా చెప్పింది కదా గతంలో గుండెపోటని వాళ్ళు అబద్ధం చెప్పారు అని వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఎలా చిత్రీకరించారు దాన్ని, ఒక గొడ్డలి వేటుని గుండెపోటుగా ఎట్లా మార్చారు, ఇవన్నీ కూడా సిబిఐ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి, మరి సిబిఐ తర్వాత ఎందుకు మార్చుకుంది తన దృష్టి అనేది మనం మాట్లాడలేము. కానీ బిగినింగ్లో కరెక్ట్గానే ఉంది. రామ్ సింగ్ విచారణ చేసినంతసేపు కేసు కరెక్ట్గా ముందుకెళ్ళింది. అది ముందుకు వెళ్తోందని చెప్పే రామ్ సింగ్ మీద మీకు ఒక కేసు బనాయించడం జరిగింది. అంటే కేసు ముందుకు వెళ్లకుండా, నిజాలు బయటకు రాకుండా వాళ్ళు ట్రై చేశారు. కానీ ఇవాళ వాళ్ళు ఎంత ట్రై చేసినా మీకు ట్రయల్ కోర్టు కనుక కరెక్ట్గా నిర్ణయాలు ఇచ్చేస్తే, తుది తీర్పు ఇచ్చేస్తే, మరి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇందులో అసలు మనం ముఖ్యమైన వాళ్ళే ఉన్నారు ఆల్రెడీస్. సో వీళ్ళ మీద కనుక నేరం రుజువు అయితే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? మరి అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇవాళ భారతీ రెడ్డిని పక్కకు పెట్టారా? భారతీ రెడ్డికి ఇంకా ప్రమేయం లేదనుకున్నారా?
భారతీరెడ్డికి ఎలా క్లీన్ చిట్ వచ్చింది, ఇవన్నీ కూడా తెలియాలి మనకి. అంటే మనం కోర్టులను ఎప్పుడు తప్పు పట్టాం, కానీ అసలు విషయం ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి కదా. కాబట్టి ఇవాళ భారతీరెడ్డికి క్లీన్ చిట్ వచ్చిందని తెలుస్తోంది. అయితే మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాలేదు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని కూడా విచారిస్తారా? అంత దూరం రాదా కేసు? ఈ తుది తీర్పు వెలువడితే కానీ దాని మీద ఏమీ మనం ఫర్దర్గా మాట్లాడలేమా, అది తేలాలి. అయితే అది కాక మనం చూసుకుంటే ఈ 4 వారాల్లో ఎవరెవరికైతే పిటిషన్స్ ఇంకా ఇచ్చేది ఉందో వాళ్ళందరికీ కూడా ఇచ్చేయండి. దాని తర్వాత మీరు తుది తీర్పు ఏదైతే మీరు చెప్పేస్తే దాని తర్వాత ఈ సుప్రీంకోర్టు చేతుల్లోకి వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే సుప్రీంకోర్టు చేతుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని పిలవబోతున్నారంటే ఏమంటారు? ఉండొచ్చు మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఇంకా ఎవరెవరికి మీరు ఇవ్వాలో ఇచ్చేసేయండి. ట్రయల్ కోర్టు ఎవరికి ఇవ్వదలుచుకుందో ఇచ్చేయమన్నారు. ఇచ్చేసాక తుది తీర్పు వచ్చాక ఇప్పుడు ఇంకా సస్పెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే భారతీరెడ్డి కావచ్చు, లేకపోతే అజయ్ కల్లాం పేరు ఉందా లేదా ఇంకా మనకి ఐడియా లేదు. ఎందుకంటే వారు సీన్లో ఉన్నది ఆయన కూడా. మీటింగ్ జరుగుతుంటే అజయ్ కల్లాం పైకి వెళ్ళి వచ్చి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు అసలు ఈ 6 నిందితులు, ముఖ్యంగా 4 చచ్చిపోయారు కదా, 6 పోయారు ఒక రకంగా. మేజర్గా 4 అనుమానాస్పదంగా మృతి చెందారు. మరి వాళ్ళకి సంబంధించి వీళ్ళని ఏమైనా అడుగుతారా? అసలు డ్రైవర్ ఎందుకు చచ్చిపోయాడు, జగన్మోహన్ రెడ్డి డ్రైవరు? ఆ రోజు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిన వ్యక్తి అసలు అంత సడన్గా ఎలా చనిపోయాడు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? అది వినటం వల్ల అతను చంపేశారు? ఇవన్నీ తెలియాలి. మరి ఈ నిజాలు ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ పిలిచి ప్రశ్నిస్తే నిజాలు బయటకు వస్తాయా? మరి భారతీరెడ్డి ఏం చెప్తారు? మరి అలా అసలు వాళ్ళని పిలుస్తారా లేదా? వాళ్ళు దాని మీద మరి ఏ రకంగా కోర్టుకు వెళ్తారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి. ఎందుకంటే వాళ్ళకి పొన్నవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు పొన్నవాళ్ళని పెట్టుకుంటారా, లేదు ఢిల్లీ నుంచి ఏమైనా లాయర్లను తెప్పించుకుంటారా? అప్పుడు అది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ట్రయల్ కోర్ట్ నుంచి వచ్చిన తుది తీర్పుతో సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది ఒక సంచలనం కింద మారింది. మొత్తానికి మార్చి 15వ తారీఖుకి ఈసారైనా సరే వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.